అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు బాలాజీనగర్ నుంచి ఆర్టీసీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికులు పని ఒత్తిడితో మానసిక ఆందోళనకు గురవుతున్నారన్నారు. చాలీచాలని వేతనాలతో గొడ్డు చాకరీ చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయమని రోడ్డెక్కారన్న విషయం ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలని తెలియజేశారు. అంగన్వాడీలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నారన్నారు. అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి సరుకులను దొంగతనంగా సచివాలయాలకు తరలించడం హేయమైన చర్య అని ఎద్దేవా చేశారు. అనంతరం పలువురు ఐద్వా సంఘం, అంగన్వాడీ యూనియన్ నాయకులు మాట్లాడారు. తెలంగాణ కన్నా జీతం పెంచి ఇస్తామన్న జగనన్న హామీని అమలు చేయకుండా దగా చేయడం దుర్మార్గమని విమర్శించారు. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం అభద్రతాభావ పద్ధతులను అవలంబిస్తోందని మండిపడ్డారు. అంగన్వాడీ యూనియన్ ప్రభుత్వానికి జరిగిన చర్చల్లో మంత్రి మేమేం జీతాలు ఇవ్వలేమని చెప్పడం జగన్ సర్కార్కు సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు, అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యదర్శి మన రాష్ట్రంలో గత 5 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అందరూ కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. ఏదైతే జగన్ ప్రభుత్వం తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామన్నారో ఈ మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతూ అనేక విజ్ఞాపనలు, అనేక ఆందోళనల తర్వాత ఫైనల్గా సమ్మెకి దిగడం జరిగింది. ఈ సమ్మెని అణిచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిన్న అనేక చోట్ల అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టి దొంగల మాదిరిగా, రాబందుల మాదిరిగా, దోపిడీదారుల మాదిరిగా వ్యవహరించారు. దీన్ని మహిళా సంఘం చాలా తీవ్రంగా ఖండిస్తుంది. నిన్న సాయంత్రం మంత్రులతో జరిగిన చర్చల్లో మేము అలా చెప్పలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీ మాట నిజమైతే మీ అధికారుల మీద మీరే కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి, ఆ రకంగా మీ మాట నిజమో అధికారులు చేసింది మీ మాట ప్రకారం చేశారో తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం. వాళ్ళు అడుగుతున్న కోరిక ఏమిటి? ఈరోజు తల్లులు, ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళని చెప్తారే, పసిబిడ్డలు 1 సంవత్సరం నుంచి 6 ఏళ్ల లోపు ఉన్నటువంటి పసిబిడ్డలు ముక్కు తుడిచి, మూతి కడిగి, వాళ్ళ మోటి కడిగి, వాళ్ళు ఏడుస్తుంటే ఎత్తుకొని, లాలించి, ఆడించి, పాడించి వాళ్ళని పెంచేటటువంటి బాధ్యత తల్లుల తర్వాత తల్లులుగా తీసుకున్నటువంటి వాళ్ళకి జీతాలు ఎంత ఇవ్వాలి అని మేము అడుగుతున్నాం. ఈరోజు టీచర్లు, పిల్లల్ని పెంచగలిగే టీచర్లకు అదనపు వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి అంటే పెంచుకుంటూ వచ్చారు వాళ్ళ పోరాటాల తర్వాత. మరి వీళ్ళు కూడా టీచర్లు కదా, సమాన పనికి సమానమనే రాజ్యాంగం ప్రకారం మీరు ఆలోచిస్తే కనీస వేతనాలు 26,000 ఇవ్వాలా? అది కూడా అడగట్లా. వాళ్ళు అడుగుతున్నది నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోమని. ఈరోజు ఇస్తున్నటువంటి 11,500కు తోడు తెలంగాణతో పాటు ఈక్వల్ అంటే ఇంకొక 2,000 పెంచాల్సి వస్తుంది. కనీసం 1,000 రూపాయలైనా పెంచమని చెప్పేసి అడుగుతున్నారు. ఇదే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు గ్రాట్యుటీని అమలు చేయమని అడుగుతున్నారు. అంతేకాదు మెను, ఈరోజు అంగన్వాడీ కేంద్రాలకి సరఫరా చేస్తున్న మెను మీరు బాలింతలకి, బిడ్డలకి పెంచడానికి అవసరమైన మెనూనేనా అని మేము అడుగుతున్నాం. కల్తీ సరుకు ఇవాళ కేంద్రాలకు సరఫరా అవుతుంది. గతంలో చిత్తూరు జిల్లాలో ఓ చచ్చిపోయిన పాము పిల్లతో అక్కడ ఖర్జూరా ప్యాక్ చేసిన పరిస్థితి. ఇదేమిటంటే ఇది రబ్బర్ ముక్కన్నారు. రబ్బర్ బుక్కలతో, ఇసుకతో, రాళ్లతో ఈ సరుకులన్నీ కల్తీ చేయడమే కాదు, అత్యంత చిన్నవి ఎన్నుకుని మరి అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లు పంపిస్తున్నారు. అందుకని మహిళా సంఘం అన్ని చోట్ల లబ్ధిదారులని సమీకరిస్తుంది, ఎస్హెచ్జి గ్రూపులను సమీకరిస్తుంది. ఆడవాళ్ళు కొట్లాడి సాధించుకున్నారు, మహిళా సంఘం కొట్లాడి సాధించుకుంది అంగన్వాడీ కేంద్రాలని. ఈ కేంద్రాలని సంరక్షించుకుంటాం, అంగన్వాడీ సమ్మె పరిష్కారం అయ్యే వరకు వాళ్ళ గంటగా నిలబడతామని చెప్పేసి, ఈ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే గతంలో పాలకులు ఎలాగా ఇంటికి వెళ్లారో అంతే పద్ధతుల్లో ఇది కూడా ఇంటికి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తున్నాం. గత 40 సంవత్సరాల కాలంగా కూడాను మాతృమరణాలు తగ్గించడానికి పెట్టినటువంటి స్కీమ్ ఇది. ఈ స్కీమ్లో స్కీమ్ వర్కర్లుగానే ఈ రోజు దాకా అంగన్వాడీలు కొనసాగుతూ ఉన్నారు. చిన్నారులకి, గర్భవతులకి, బాలింతలకి ఎంతో సేవ చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ పథకాలైనా కూడాను ప్రజల్లోకి తీసుకుపోవడానికి అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి వారు అంగన్వాడీలు. ఈ రోజు వరకు కూడాను 11,500 వాళ్ళు వేతనం తీసుకుంటున్నారంటే అవన్నీ కూడాను పోరాట ఫలితమే. గత ఎన్నికల ముందు ఆయన ప్రచారంలో భాగంగా నేను పక్క రాష్ట్రం ఇస్తున్నటువంటి దానికన్నా 1,000 రూపాయలు అదనంగా ఇస్తాను నా ప్రభుత్వం ఏర్పాటు అయితే అని చెప్పి అడగకముందే హామీ ఇచ్చారు మా సీఎం గారు. కానీ ఇప్పుడు మేము అడుగుతున్నాం, మీరు మర్చిపోయారా? ఇంకొక 3 నెలల కాలమే ఉంది, 5 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి కాబట్టి గుర్తు చేస్తున్నాము. మాకు మీరు పెంచినటువంటి ఈ భారాలతోటి
మేము బతకలేకపోతున్నాము. కాబట్టి మీరు చెప్పినటువంటి అదనంగా 1,000 రూపాయలు వేసి మాకు వేతనం పెంచండి అని చెప్పేసి ఈరోజు సమ్మె బాట పట్టున్నారు అంగన్వాడీలు. ఆ అంగన్వాడీలకి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా పూర్తి మద్దతుని ఇస్తున్నాము. అలాగే వారు చేసినటువంటి న్యాయమైన పోరాటం విజయవంతం కావాలని కూడా కోరుతున్నాము. నిన్న చూసాము, మేము చాలా సెంటర్లకు వెళ్ళేసి సెంటర్లు తాళాలు పగలగొట్టారు. ఏం సంస్కృతి ఇది? మేము అడిగామా మీకు వేతనం పెంచమని? చెప్పలేదే. మీరు చెప్పినటువంటి దాన్ని అమలుపరచమని అడుగుతూ మేము మా నిరసన తెలియజేస్తున్నాం. ఎన్నో మార్లు ఎన్నో రకాలుగా అధికారులకి మీకు కూడా మీ దృష్టికి కూడాను 36 గంటలు మేము దీక్షలు చేసి మీకు మెమోరాండం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మేము నిన్న మొన్న మాట్లాడుకుని సమ్మెలోకి దిగినటువంటి పరిస్థితి అయితే కాదు. గత 6 నెలల కాలంగా మీకు మా మొర ఆలకించమని చెప్పి ఈరోజు సమ్మె బాట పట్టాము. కాబట్టి నిన్న చేసినటువంటి మేమేమో అంగన్వాడీలమే శాంతియుతంగా మేము మా సమ్మె జరుపుకుంటామంటే రెచ్చగొట్టే విధానంలో నిన్నంతా కూడా వచ్చి సెంటర్లు పగలగొట్టడం, మనల్ని భయభ్రాంతులు చేయడం అనేది ఎటువంటి పని అనేది మేము ఈరోజు మన సీఎం గారిని అడుగుతున్నాము. కాబట్టి న్యాయంగా వాళ్ళు కోరుతున్నటువంటి ఈ డిమాండ్ల సాధన కోసం ఆయన ఇంకో మారు మాట్లాడి చర్చించి పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు కోరుతున్నాము. మా అంగన్వాడీలు అంటున్నారు, ఈరోజు 11,500 జీతం తీసుకుంటున్నాం, రేపు రిటైర్మెంట్ అయిపోయి మేము 50,000 చేతికి తీసుకుని ఇంటికి పోతే మాకు వృద్ధాపంలో, మాకు అనారోగ్య కాలంలో మాకు ఏ విధంగా మేము చూపించుకోగలము? రేపు ఎవరి మీద మేము ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. కాబట్టి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా 5 లక్షలకి పెంచండి, మాకు వచ్చేటటువంటి వేతనంలో సగం పెన్షన్ రూపంలో ఇవ్వండి. మేము విశ్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము విశ్రాంతంగా కూడా పోతాము అని చెప్పేటటువంటిది ఈరోజు తెలియజేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇంకో మారు పరిశీలించి ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్స్ని పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. నా పేరు షేక్ మస్తాన్బీ, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు అంగన్వాడీ కార్మికులు ఏదైతే గత 5 రోజులుగా వారి యొక్క న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నారో వారికి మద్దతుగా బాలాజీనగర్ సెంటర్ నుంచి ఇక్కడి వరకు కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము ప్రదర్శన చేసి వారికి మద్దతు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేము ప్రభుత్వాన్ని చెప్తున్నాము, ఏదైతే ప్రభుత్వం ఎన్నికల ముందు అంగన్వాడీ కార్మికులకు వాగ్దానం చేసిందో పక్క రాష్ట్రం కంటే 1,000 రూపాయలు అదనంగా ఇస్తామన్నారు. ఈరోజు తెలంగాణలో 13,500 ఇస్తున్నారు, తమిళనాడు రాష్ట్రంలో 18,000 ఇస్తున్నారు, కర్ణాటక రాష్ట్రంలో 20,000 ఇస్తున్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్లో 11,500తోనే వేతనం ఎందుకు సరిపెడుతున్నారు? వారి యొక్క వేతనాలు పెంచాలని, వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, స్కీమ్ వర్కర్స్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు చేసేటువంటి న్యాయమైన పోరాటంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము భాగస్వాములు అవుతామని, వారి యొక్క సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము వారికి మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నాం. చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా బుక్కిరి పిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఔరా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1,099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2,499 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సోట్స్, 899 రూపాయలకే 2 ట్విల్స్ షర్ట్స్. బ్రాండెడ్ మెన్స్ వేర్ పై buy 2 get 2, buy 1 get 25% డిస్కౌంట్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.